మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలు ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక మేషరాశి వారికి 12, 1, 2 స్థానాల మీదుగా మెయిన్గా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ యొక్క వారం బుధ గురు చంద్రబలం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాశికి మేజర్గా రాశ్యాధిపతి అయిన కుజుడు ఈ వారం నుంచి 3వ స్థానంలోకి అడుగు పెట్టడం వల్ల చాలా వరకు ఆరోగ్య పరిస్థితుల్లో కావచ్చు, కొన్ని ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ అగ్రెసివ్ మూమెంట్స్ కావచ్చు, ఇలాంటివి కొంచెం తగ్గే ఆస్కారాలు, మీ విల్ పవర్ పెరిగే ఆస్కారాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ నుంచి మీ క్యాపబిలిటీ, టేకింగ్ ఆఫ్ వర్క్ క్యాపబిలిటీ అనేది పెరిగే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3, 4, 5 ఈ 3 రోజులు కూడా 3, 4, 5 అంటే సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు మెయిన్ ఏంటంటే బుధ కుజుల యొక్క యుతి జరుగుతూ ఉంది. అది మీ 3వ స్థానంలో జరుగుతూ ఉంది. బుధుడు స్వక్షేత్రంలో ఉండగా కుజుడు అక్కడ అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఈ సోమ, మంగళ, బుధ 3 రోజులు కూడా మీ సిబ్లింగ్స్తో కానీ, నైబర్స్తో కానీ, కొలీగ్స్తో కానీ, ఇమీడియట్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళతో కొన్ని ర్యాష్ కమ్యూనికేషన్కి సంబంధించి కొన్ని సార్లు కొంత అగ్రెసివ్నెస్ అనేది ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చంద్రుడి వ్యయ స్థానం సంచారించి మొదలైంది ఇక్కడ ముఖ్యంగా ఈ వారం. కాబట్టి సమ్ వాట్ టెన్స్, సమ్ రెస్ట్లెస్నెస్, ఆరోగ్యపరమైన విషయాల మీద కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ప్రొఫెషనల్గా కొంత ఒత్తిడికి గురయ్యే ఆస్కారంగా మనం చెప్పచ్చు. మీరు పెట్టే ఎఫర్ట్స్, చేసే పని ఏదైతే కర్మస్థానానికి దశమం అంటే వృత్తి స్థానానికి సంబంధించి ఉందో సో అది చాలా ఎక్కువ స్ట్రెయిన్కి గురి చేసే ఆస్కారాలు, కొంచెం డిలేగా వర్క్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం అక్కడ శని యొక్క రిట్రాక్టేషన్ వ్యయ స్థానంలో జరుగుతుంది కాబట్టి గెయిన్స్కి, ప్రాఫిట్స్కి సంబంధించి అయ్యే ఎక్స్పెండిచర్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారం ప్రారంభం. ఇక బుధ గురువారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశి అధిపతి కుజుడు కూడా అప్పటికే కొంతవరకు 3వ స్థానంలోకి వచ్చి ఉండటం వల్ల కొంత ఓకే సమ్వాట్ కొంత బెటర్గా, కొంచెం ధైర్యంగా మీరు ఏదైనా సరే ఇనిషియేషన్ తీసుకోవడానికి కొంచెం మీ యొక్క మైండ్ అలాగే మీ యొక్క విల్ పవర్ 2 కూడా కొంచెం ఎనేబుల్ అవుతాయి. వారానికి చూస్తే శుక్ర శనివారంలో 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా సో ఈ 2వ చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి కూడా నీచిలో ఉన్నాడు. సో ఈ రాశ్యాధిపతి ఎప్పుడైతే నీచిలో ఉన్నారో
కొన్నిసార్లు రావాల్సిన మనీ కానీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కానీ ఫ్యామిలీ త్రూ సమ్ కొన్నిసార్లు కొన్ని చికాకులు లేకపోతే కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని అనుకోని ఇక్కడ డిబేట్స్ కొన్ని కన్ఫ్లిక్ట్స్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనీ పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. తెలియని ఫీమేల్స్తో వాళ్ళకి తెలియని ఫీమేల్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా శని యొక్క సంచారం 10వ స్థానంలో నడుస్తూ ఉంది కాబట్టి ఇన్ జనరల్గా శనికి తైలాభిషేకం చేసుకోవడం ఈ వారం చాలా ముఖ్యం. నీలాంజన సమాభాసం చదువుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే శుక్రుడి నీచస్థాన సంచారం ధనం పరంగా కుటుంబ పరంగా కొంత డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంది కాబట్టి వ్యాపార పరంగా మ్యారిటల్ లైఫ్ పరంగా కూడా కళత్రకారకుడు శుక్రుడు షష్టమ స్థానంలో నీచులో ఉండడం అటు కళత్ర పరంగా అంటే మ్యారిటల్ లైఫ్ పరంగా అండ్ అలాగే ధనపరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం ప్రభావం చూపించే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి హిమకుంద మృడాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం కూడా ఈ వారం చదువుకోవటం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కుదిరితే కేజింపావు బొబ్బర్లో ఒక వైట్ క్లాత్ కూడా శుక్రవారం దానం చేయటం ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.